హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఒక తెలుగు కథ చదివి వినిపిస్తానండి. కథ పేరు భార్యాభర్తల బంధం. కథలోకి వెళ్దామండి. చిన్నతనంలో ఆడిన ఒక పెళ్ళాట 7 ఏళ్ల పసిపాప జీవితాన్ని మలుపు తిప్పింది. ఆటల్లో భాగంగా కట్టిన ఒక చిన్న దారాన్ని నిజమైన పసుపు తాడుగా భావించి ఆ తాళిని కట్టిన వ్యక్తి కోసం ఎదురు చూసేలా చేసింది. వయసుకు వచ్చింది. పొలాన్ని అమ్ముకుని బ్రతుకుతున్న కన్న తల్లిదండ్రులను ఇద్దరినీ ఒకేసారి పోగొట్టుకున్న తన కష్టార్జితంతో డిగ్రీ పూర్తి చేసింది. చివరకు ఆ అమ్మాయి కోరుకున్న వ్యక్తికే విధి ఆ అమ్మాయిని భార్యని చేసింది. అతనికి ఇష్టం లేకుండానే అతని ఇంట్లో రెండవ భార్యగా కాళ్ళు పెట్టింది. ఎలా ఆ అమ్మాయి అతని సహవాసంలో జీవనం సాగించింది, అతని మనసులో చోటు ఎలా దక్కించుకుంది. కథలోకి వెళ్దామండి. వదినా, ప్లీజ్, ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదని చెప్పానుగా అంది మానస బ్రతిమిలాలినట్టుగా. నీ ఇష్టానికి అన్నీ చేయడానికి ఇక్కడ నీ అమ్మ బాబులు పోగేసిన ఖజానా ఏం లేదు అంది ఝాన్సీ గట్టిగా. మానసకు మనసు చివుక్కుమంది. అయినా చేసేదేముంది, ఎప్పటిలా మౌనంగా ఉండడం తప్పించి. తొందరగా ఈ చీర కట్టుకుని రెడీ అవ్వు అనేసి ఝాన్సీ అక్కడి నుంచి వచ్చేసింది. వదిన ఇచ్చిన చీర కట్టుకుని వదిన నగలు వేసుకుని రెడీ అయి అమ్మా నాన్నల ఫోటో ముందు నిలబడింది మానస. ఇప్పటికీ ఇది 10వ 12వ పెళ్లి చూపులు. నా అదృష్టమో దురదృష్టమో వచ్చిన వాళ్ళకి నేను నచ్చడం లేదు. చిన్నప్పుడే అర్జున్తో నా పెళ్లి జరిగిపోయింది అనే విషయం గుర్తుందేమో. ఆ దేవుడు నాకు మళ్ళీ పెళ్ళి జరగకుండా చేస్తున్నాడు. అమ్మ, ఈ సమయంలో నువ్వు ఉంటే బాగుండేది. 3 అన్నయ్యల తర్వాత పుట్టిన ఆడపిల్లని చాలా గారాబంగా పెంచారు. అదేంటో మీరు ప్రాణాలతో ఉన్నప్పుడు నన్ను ప్రాణంగా చూసిన అన్నయ్యలు ఇప్పుడు నన్ను శత్రువును చూసినట్టు చూస్తున్నారు. ఈ ఇంట్లోంచి పంపేయాలని తొందరపడుతున్నారు. నేనెందుకు వీళ్ళకి ఇంత భారం అవును అయ్యానమ్మా అంటూ కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకుంది. మానస, అబ్బాయి వాళ్ళు వచ్చేశారు, నువ్వు రెడీనా అంటూ లోపలికి వచ్చింది ఝాన్సీ. ఆ రెడీ వదిన అంది మానస. సరే పద, టీ పొయ్యి మీద పెట్టాను, దించి గ్లాసులో పోసుకుని తీసుకురాపో అంది. సరే వదిన అంటూ అక్కడి నుంచి వంటింట్లోకి కదిలింది మానస. వదిన చెప్పినట్టు పొయ్యి మీద మరుగుతున్న టీ గ్లాసుల్లో నింపుకుని బయటకు వచ్చింది. 4 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు ఉన్నారు. అందరికీ టీ ఇచ్చింది. ఆ 4 మగవాళ్ళలో పెళ్లి కొడుకు ఎవరన్నది మానసకు తెలియలేదు. దాదాపు వాళ్ళంతా నడి వయసు దాటిన వ్యక్తుల్లా ఉన్నారు. బహుశా పెళ్లి కొడుకు రాలేదేమో అనుకుంది మనసులో. ఇదిగో మానస, ఈ మధ్యలో కూర్చున్నాడు కదా, ఆయనే నిన్ను చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు. బాగా చూడు అంది ఝాన్సీ. మానసకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను పెళ్లి కొడుకా? దాదాపు మా పెద్దన్నయ్య వయసు ఉంటుంది. అతనితో నాకు పెళ్ళా? ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నారు వీళ్ళంతా అనుకుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళు అంది ఝాన్సీ మానసతో. సరే అన్నట్టు తలాడించి లోపలికి వచ్చింది మానస. ఏం జరుగుతుందో నా జీవితంలో? నా వయసేంటి, అతని వయసేంటి, అంత పెద్దవాడితో నా పెళ్ళి చేయాలి అనుకుంటున్నారు అంటే వీళ్ళందరికీ నేను భారం అయ్యాను. అందుకే ముసలివాడు ముతకవాడు అని చూడకుండా ఇలాంటి వాళ్ళని కూడా పెళ్లి చూపులకు పిలిపించారు. ఇప్పుడేం చేయాలి? వాళ్ళు చెప్పిన వాడిని చేసుకుని నా జీవితం నాశనం చేసుకోవాలా? అసలు అర్జున్ ఏమయ్యాడో తెలియదు. తన మనసులో నేను ఉంటానా? తనకు సంబంధించిన వాళ్ళు కూడా ఊరి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్జున్ గురించి ఎవరిని అడగాలి? తను ఎక్కడ ఉన్నాడని వెతకాలి. ఇక అర్జున్ గురించి మర్చిపోయి ఇలా అన్నా వదినలు చెప్పిన పెళ్లి చేసుకుని తీరాలా? కానీ ఎలా? వీళ్ళు నా గురించి బాధ్యతగా ఆలోచించడం లేదు. నేనొక బరువు అనుకొని వదిలించుకోవడానికి చూస్తున్నారు.
మానస మానస అంటూ ఝాన్సీ లోపలికి రావడంతో ఆలోచనల నుంచి బయటపడింది మానస. ఏంటి వదినా అంది. అతనికి నువ్వు నచ్చావట, వీలైనంత తొందరగా ముహూర్తం పెట్టిస్తామని చెప్పాడు అంది. వదిన ముఖంలో ఎంత ఆనందం! బహుశా నేను వెళ్ళిపోతాను అనే ఫీలింగు కావచ్చు అనుకుంది మానస. వదిన, నాకు అతను నచ్చాల్సిన అవసరం లేదా అంది మానస బాధగా. ఆడపిల్లకు ప్రత్యేకంగా నచ్చాలా? పెళ్ళైతే అన్నీ నచ్చుతాయి, అప్పుడు వాడే దేవుడు అవుతాడు అంది ఝాన్సీ మొహం తిప్పుకుంటూ. అతను నాకంటే చాలా పెద్దవాడిలాగా అనిపిస్తున్నాడు వదిన అంది. మాటలు కూడా భారంగా బయటకు వస్తున్నాయి మానసకు. ఏంటి, నీకంటే పెద్దవాడా, లేకపోతే నీకంటే చిన్నవాడిని తెచ్చి చేయమంటావా? ఏదో కుదరక ఒక సంబంధం కుదిరింది. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళాం అతన్ని వదిలేసి పారిపోయింది. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా అతనితోనే ఉంటున్నారు. అతనికి బట్టల షాప్ ఉంది. బాగా సంపాదిస్తున్నాడు. నువ్వు ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఉంటే చాలు అంటున్నాడు. ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా అంది ఝాన్సీ ఆవేశంగా. మానస మౌనంగా ఉండిపోయింది. ఇంకేం ఆలోచించకుండా పెళ్ళికి సిద్ధంగా ఉండు అనేసి ఝాన్సీ వెళ్ళిపోయింది. మానసకు కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళామేమో అతన్ని వదిలి పారిపోయింది. అలాంటి వాడిని చేసుకోవడం నా అదృష్టం అనుకోవాలా? నా జీవితం ఇంతేనా? అమ్మా, ఎందుకు నన్ను మాత్రం వదిలేసి మీరిద్దరే పురుగుల మందు తాగారు? నాకు కూడా కొంచెం ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది. హాయిగా నేను కూడా మీతో పాటే వచ్చేదాన్ని. ఇక్కడ అన్నయ్యలు నన్ను యువరానిలా చూసుకుంటారనే భ్రమలో నన్ను వదిలేశారా? లేదమ్మా, లేదు. వాళ్ళకి నేను యువరాణిని కాదమ్మా, పని మనిషిని. చూశావా, ఈ చిన్న ఇంటిని వదిలేసి 3 అన్నయ్యలు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. కానీ ఆ ఇళ్లలో ఎక్కడ కూడా పాదం మోపడానికి కూడా చోటు లేదు. ఈ ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేకపోతున్నానమ్మా. ఎందుకు నాకు ఇలాంటి శిక్ష? అర్జున్ వస్తాడని ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి, కానీ తను మాత్రం రాలేదు. అయినా నా పిచ్చి కానీ అతను కూడా నాలాగా చిన్నప్పటి పెళ్ళిని గుర్తుపెట్టుకుని ఉంటాడా ఏంటి? నా జీవితం అంతే అనుకుని వదిన చెప్పినట్టు ఎవరినో ఒకరిని చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే, ఇదిగో ఇలా పెళ్ళై పిల్లలున్న వాడిని చేసుకోమంటున్నారు. ఎలా అమ్మా, ఎలా? దీని నుండి బయటపడాలి అంటూ తల్లిని తలుచుకుని వెక్కి ఏడవడం మొదలుపెట్టింది ఝాన్సీ. కొన్ని రోజుల తర్వాత పెళ్లి కొడుకు వచ్చాడు. పెళ్ళికి తేదీని నిర్ణయం చేశామని చెప్పడానికి. చాలా థ్యాంక్స్ అండి, మంచి పని చేశారు. మా మానస చాలా అదృష్టవంతురాలు. మీలాంటి మంచి భర్త దొరుకుతున్నాడు అంది ఝాన్సీ. సరే, నేనొకసారి మానసతో మాట్లాడాలి అన్నాడు అతను. అలాగేనండి, ఇదిగో ఇంట్లోనే ఉంది. మీరు వెళ్ళి మాట్లాడండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అంది ఝాన్సీ. సరే అని పెళ్ళికొడుకు ఇంట్లోకి వచ్చాడు. మానస ఏదో బుక్ చదువుకుంటుంది. అతన్ని చూడగానే లేచి నిలబడింది. హాయ్ మానస అన్నాడు. మానస ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడింది. పెళ్ళికి ముహూర్తం డేటు ఫిక్స్ చేయించాము, 15 రోజుల్లో అన్నాడు. అప్పటికి మానస మౌనంగానే ఉంది. అతను మానసకు దగ్గరగా వెళుతున్నాడు. మానస కొంచెం పక్కకు జరిగింది. అతను ఇంకా దగ్గరగా వెళ్తున్నాడు. భయంతో మానస అడుగులు ఆగిపోయాయి. అది చిన్న ఇల్లు, తను ఎంత దూరమని వెళ్ళగలదు? అందుకే ఆగిపోయి భయంగా అతన్ని వైపు చూస్తుంది. అతను మానసకు చాలా సమీపంలోకి వచ్చేశాడు. చెమటలు పడుతున్న నుదుటిని తన ఓణితో తుడుచుకుంది మానస. అతను మానసకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. నీకు నా గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి అనుకుంటాను మానస. నువ్వేమీ భయపడకు. వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు. పిల్లలను చూసుకుంటూ ఇంట్లో ఉంటే చాలు. నీకేమీ అభ్యంతరం లేదు కదా అన్నాడు. అతను అంత దగ్గరగా ఉండడం మానసకు నచ్చలేదు. అతని చూపులు మానస శరీరం మీదే నిలిచి ఉన్నాయి.
అతన్ని అక్కడి నుంచి ఎలా పడేయాలా అని మానస ఆలోచనలో పడింది. అంతలోనే ఝాన్సీ అక్కడికి వచ్చింది జ్యూస్ తీసుకొని. మానస, కూర్చోబెట్టే మర్యాదలు చేయాలనే విషయం కూడా తెలియదా అంది కోపంగా. మానస సైలెంట్గా ఉండిపోయింది. పర్వాలేదు, ఇక నేను వెళ్ళొస్తాను అని అతను బయలుదేరాడు. ఇదిగోండి, ఇది మానసకు, ఇది మీకు అని 2 కవర్లు ఝాన్సీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఝాన్సీ ఆ కవర్లను ఓపెన్ చేసి చూసింది. అందులో చీరలు ఉన్నాయి. అతను మానస కోసం తెచ్చిన చీర చాలా బాగుంది. ఝాన్సీకి ఆ చీర తీసుకోవాలని అనిపించింది. మానస, నీకు ఈ కలర్ అసలు బాగుండదు, ఇదిగో ఇది తీసుకో, చాలా బాగుంటుంది అని తన చీరను ఇచ్చింది. మానస చెయ్యి చాపి తీసుకోలేదు. నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. ఇదేమీ తనకు పట్టనట్టు ఝాన్సీ చీరలను తీసుకుని బయటకు వచ్చేసింది. మానసకు కన్నీళ్లు ఆగడం లేదు. చీచి, అతను అసలు మనిషేనా? ఆ చూపులేంటి? అతని చూపుల్లో ప్రేమ లేదు, కామం తప్పించి. అలాంటి కామాంధుడిని నేను చేసుకోవాలా అనుకుంది. ఆ రాత్రి మానసకు నిద్ర పట్టలేదు. నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా అతని చూపులు గుర్తొచ్చి కంపరంగా అనిపించి లేచి కూర్చునేసింది. ఇక్కడే ఉండి వీళ్ళ కాలి కింద చెప్పుల వీళ్ళ దయాదక్షిణతో బ్రతకాల్సిందేనా? నాకంటూ ఒక జీవితం లేదా? నా జీవితం మీద వీళ్ళ అధికారాలేంటి? నేనుగా బ్రతకలేనా? అసలు నేనెందుకు బానిసలా వీళ్ళకు సేవలు చేస్తూ వాళ్ళు చెప్పిన అబ్బాయిని చేసుకోవాలి? అన్నయ్య వదినలకు నేను బరువు భారం కావచ్చు, కానీ నేను మాత్రం భారం కాకూడదు. నాకు చదువు లేదా? ఉందే, 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఈ విషయంలో ఇంట్లో చెప్పాలని ఎంతో ఆనందంగా వచ్చిన నాకు మా ఇల్లు అమ్మా నాన్నల శవాలతో ఆహ్వానం పలికింది. నా దుఃఖం ఏమని చెప్పుకోగలను? ఎంతని చెప్పను? అమ్మా నాన్నల మీద పడి ఒక్కసారి లేవండి అని ఏడ్చాను. వాళ్ళు లేచారా? లేదే. ఎందుకు? వాళ్లకు నా గురించి అవసరం లేదు, అందుకే నన్ను వదిలి వెళ్ళిపోయారు అని కుమిలి ఏడ్చాను. ఆ తర్వాత తెలిసింది, పొలంలో పంటలు నీళ్లు లేక ఎండిపోయి పంట కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక అమ్మా నాన్న ఇద్దరు ఆ పొలంలోనే పంటకు పట్టిన పురుగుల్ని చంపే ఆ పురుగుల మందు మా అమ్మా నాన్నలు చంపేసింది. ఇదేం దుస్థితి? ఎప్పుడు పొలాన్ని నమ్ముకుని బ్రతికే అమ్మా నాన్నలకు తమకు పిల్లలు ఉన్నారనే విషయం గుర్తుకు రాలేదా? పంట పండకపోతే ఏమైంది? వేరే ఎక్కడైనా కూలి పనులు చేసుకుని అప్పు తీర్చుకోవచ్చు కదా. 3 కొడుకులు ఉన్నారు. చిన్నన్నయ్య అంటే చిన్నవాడు. మిగిలిన 2 అన్నయ్యలు కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఇంట్లో అందరూ కష్టపడితే అప్పులు తీర్చడం పెద్ద కష్టమా? మరో విషయం కూడా నాకు నిదానంగానే తెలిసింది. అమ్మా నాన్న చనిపోయే నాటికి పెద్దన్నయ్యకు పెళ్లి జరిగింది. పెద్దన్నయ్య తన సంపాదనను అమ్మా నాన్నలకు అస్సలు ఇవ్వలేనని చెప్పేశాడట. ఎంత స్వార్థం అనిపించింది. ఆ రోజు నుండి పెద్దన్నయ్యతో మాటలు తగ్గించుకున్నాను. ఆ తర్వాత నేను ఇంటర్ చదవడానికి 2వ అన్నయ్య 3వ అన్నయ్య తోడుగా ఉన్నారు. నా ఇంటర్ ఎగ్జామ్స్ అవ్వగానే 2వ అన్నయ్యకు పెళ్లి జరిగింది. అప్పటి నుంచి 2వ అన్నయ్యలో కూడా మార్పు రాసాగింది. నేను డిగ్రీకి జాయిన్ అవుతానంటే అన్నయ్యలు ఇద్దరూ వద్దు అన్నారు. చిన్నన్నయ్య మాత్రం చదువుకోమని చెప్పాడు. ఊరు దగ్గరే గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అన్నయ్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆదివారాల్లో కాలేజీకి సెలవు ఉన్న రోజుల్లో కూలి పనికి వెళ్ళేదాన్ని. ఆ డబ్బులే దాచుకుని ఎగ్జామ్ ఫీజులు కట్టి చదువుకున్నాను. ఇప్పుడు చిన్నన్నయ్యకు కూడా పెళ్లి జరిగిపోయింది. చిన్నన్నయ్య వదిన తప్పించి మిగిలిన 2 అన్నయ్యలు నా గురించి పట్టించుకోవడమే మానేశారు. ఏదో ముక్కుబడిగా ఎప్పుడో ఒకసారి పలకరిస్తారు అంతే. ఇప్పుడు చిన్నన్నయ్యకు భారం కావడం కంటే ఆత్మహత్య చేసుకుని చావడం మేలు అనుకుంది. అయినా పిరికిదానిలా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? బ్రతకాలి. నా జీవితం నాదిగా నేను బ్రతుకుతాను. అక్కడే ఉంటే అన్నయ్య వదినలు నన్ను అలాగే వదలరు. ఖచ్చితంగా ఆ కామాంధుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. కాబట్టి ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి.
ఇంత పెద్ద ప్రమాదంలో ఏదో ఒక మూల నాకు కొంచెం స్థలం దొరక్కపోతుందా అనుకుని రాత్రికి రాత్రే తన బట్టల్ని సర్దుకుంది. తన దగ్గరున్న డబ్బు, తనకంటూ తల్లిదండ్రుల గుర్తుగా మిగిలిన ఒక గొలుసు అన్నీ సర్దుకుంది. తన పుస్తకాల్లోంచి ఒక చిన్న విజిటింగ్ కార్డు తీసింది. తన స్నేహితురాలిది. అడ్రస్ అంతా చదువుకుని జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకుంది. తన తల్లిదండ్రుల ఫోటో కూడా బ్యాగులో పెట్టుకుని అన్నయ్య వదినలకు లెటర్ రాయడం మొదలుపెట్టింది. ప్రియమైన చిన్నన్నయ్యకు, అన్నయ్య, ఇంతకాలం నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా నేను మరొకరి ఇంటికి వెళ్ళాల్సిన అమ్మాయిని, ఎలాగూ వెళ్ళాల్సిన దాన్నే కదా అనుకుని ఎవరిని పడితే వారిని చేసుకోలేను. నా జీవితం మీద నాకు చాలా ఆశలు ఉన్నాయి. నేను మీ మీద ఆధారపడి బ్రతకాలి అనుకోవడం లేదు. నేను చదువుకున్న చదువు నాకు అన్నం పెడుతుంది, ఆశ్రయం కల్పిస్తుంది అని నేను నమ్ముతున్నాను. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నేను ఎవరినో లవ్ చేసి వాళ్ళతో వెళ్ళిపోతున్నాను అని దయచేసి అనుమానించకండి. నేను ఒంటరిగానే వెళుతున్నాను. నా కోసం వెతకొద్దు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయానని ఊర్లో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటే సీరియస్గా తీసుకోకండి. నేను మంచి ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఇంతకాలం నా గురించి శ్రద్ధ తీసుకున్నందుకు వదినకు నా థ్యాంక్స్. ఉంటాను. నీ చెల్లెలు మానస. ఆ లెటర్ని మడిచి డోర్ పక్కనే ఉన్న అద్దం మీద పెట్టింది మానస. మనసులో ఏదో ఆందోళన, భయం. తను చేస్తున్న పని మంచిదో కాదో తెలీదు. ఇక్కడే ఉంటే నా జీవితం నా చేతులారా నేనే నాశనం చేసుకుంటాను. అది మంచిది కాదు. అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడం మంచి పనే అనుకుంది. అప్పుడు తన మనసుకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఉదయాన్నే లేచి ఎవరి కంట్లో పడకుండా వెళ్ళిపోవాలి అనుకుని పడుకుంది. వేకువజామునే లేచి తన అన్నావదుల కంట పడకుండా ఇంట్లోంచి బయటపడింది. వేగంగా అడుగులు వేస్తూ పక్క ఊర్లో ఉన్న బస్టాండ్ చేరింది. అప్పటికే బెంగళూరు అన్న పేరున్న బస్సు సిద్ధంగా ఉండడంతో దాంట్లోకి ఎక్కి కూర్చుంది. ఫస్ట్ టైం ఇల్లు వదిలి బయటకు వచ్చింది, అది కూడా ఒంటరిగా. మానసకు భయంగానే ఉంది. కానీ ఇక్కడే ఉంటే ఆ కామాంధుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు అనే ఫీలింగ్ తను తట్టుకోలేకపోతుంది. బస్సు కదిలింది. బస్సు కదులుతుండగా మానస పక్కన ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. చూడడానికి 6 అడుగుల ఎత్తు, తెల్లని రంగు, ఆకర్షణీయమైన మొహం. అతని మొహం గంభీరంగా ఉంది. ఒకసారి అతని వైపు చూసి తల పక్కకు తిప్పేసుకుంది. అతను మాత్రం మానస వైపే చూస్తున్నాడు. కండక్టర్ టికెట్ కోసం రాగానే బెంగళూరు అంది. అతను కూడా బెంగళూరుకి టికెట్ తీసుకున్నాడు. చాలాసేపటి వరకు ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు. చివరకు మానస తనే అతని మాట్లాడించింది. సార్, మీరు బెంగళూరు వరకు వెళ్తున్నారు కదా, బెంగళూరు రాగానే నాకు చెప్తారా అంది. అలాగే అనేసి అతను కళ్ళు మూసేసుకున్నాడు. నాకు ఆ బెంగళూరు ఎప్పుడు వస్తుందో తెలియదు. కనీసం అతనైనా చెప్తాడు అనుకున్నా. లేకపోతే అక్కడ దిగాలో తెలియక చాలా భయం వేసింది అనుకుంది. అప్పటికి చీకటి చీల్చుకుంటూ వెలుగురేఖలు పూర్తిగా విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సూచనలు ఇస్తున్నాయి. మానస మనసు నిండా ఆలోచనల జల్లులు ప్రారంభమైంది. ఎప్పటిలాగే వదిన ఆ రోజు కూడా లేటుగానే నా కోసం ఇంటికి వెళ్తుందా, లేక ఇప్పటికే వెళ్ళి ఉంటుందా? నేను కనిపించడం లేదు, ఇంట్లో నుండి వచ్చేశాను అని తెలియగానే అన్నయ్య వదిన కంగారు పడతారా, ఆనందపడతారా? వదిన ఆనందపడుతుందేమో కానీ చిన్నన్నయ్య ఖచ్చితంగా ఆనందపడడు. అన్నయ్యకు నేనంటే చాలా ఇష్టం. కానీ పరిస్థితులు మా ఇంటిని అల్లకొల్లలో చేసేశాయి. నన్ను ఎంతో బాగా చూసుకునే అన్నయ్యలు కూడా నన్ను భారం అనుకునే రోజులు వచ్చేశాయి. ఏంటో ఇదంతా అయోమయంగా ఉంది అనుకుంది మనసులో. ఇంకో అరగంటలో బెంగళూరు వచ్చేస్తుంది అన్నాడతను మానసతో. చాలాసేపటి తర్వాత అతనే మాట్లాడాడు. అలాగా అని మానస తన బ్యాగ్లోంచి విజిటింగ్ కార్డు బయటకు తీసింది. ఇది అతనికి చూపించి అక్కడికి ఎలా వెళ్ళాలో కనుక్కోవాలి అనుకుని ఆ కార్డుని అతని ముందు ఉంచింది.
సార్, నాకు ఈ బెంగళూరు కొత్త. ఇది నా ఫ్రెండు ఉండే చోటు. నేను తనని కలవడం కోసం ఇలా ఒంటరిగా వచ్చేశాను. బస్సు దిగగానే ఈ అడ్రస్కి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్పండి అంది. అతను ఒక క్షణం మానస వైపు తదేకంగా చూశాడు. ఆ మొహంలో అమాయకత్వం, జాలి చూపులు అతని మానస వైపు ఆకర్షితుని చేశాయి. ఏంటి, ఈ అమ్మాయి ఒక్కతే ఇలా కేవలం తన స్నేహితురాలిని కలవడానికి వచ్చేస్తుందా అని మనసులో అనుకుని మానస చేతిలోని కార్డు తీసుకున్నాడు. అడ్రస్ చూసి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. మీ ఫ్రెండు ఈ అడ్రస్లో ఉంటుందా అన్నాడు. అవును, ఎప్పుడైనా వస్తే కలవమని చెప్పి తనే ఈ కార్డు నాకు ఇచ్చింది అంది మానస. కానీ ఇది ఆఫీస్కి సంబంధించిన అడ్రస్. తను ఉండే చోటు వేరే అయి ఉండొచ్చు. మీరు మీ ఫ్రెండుని కలవాలంటే ఈ ఆఫీస్ దగ్గరకే వెళ్ళాలి. మా ఇల్లు కూడా ఆఫీస్కు దగ్గరే. మీకేం అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అన్నాడు. మానస ఆలోచనలో పడింది. అతను ఎవరో తెలియదు, ఎలాంటి వాడో తెలియదు. నేను ఒంటరిగా వెళ్తున్నాను, పైగా తెలియని చోటుకు అని చెప్పాను. అతను మంచిగా కాకపోతే అనుకుని అతని చేతిలోంచి కార్డు తీసేసుకుంది. మీకు తెలిస్తే ఎలా వెళ్ళాలో చెప్పండి బాబు, మీరేం తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు అంది ముభావంగా. అతను ఏమనుకున్నాడో ఏంటో సైలెంట్గా ఉండిపోయాడు. అతను ఎందుకలా ఉండిపోయాడో అర్థం కాని మానస అతని ముఖం వైపే చూస్తూ కూర్చుంది. అతని మొహం ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసిందో గుర్తు రావడం లేదు తనకు. ఇంకాసేపట్లో బస్సు దిగిపోతారు అనగా అతను మానస వైపు చూశాడు. మానస కిటికీలోంచి బయటకు చూస్తుంది. హలో అన్నాడు. మానస అతని వైపు చూసింది. బస్సు దిగి కొద్ది దూరం నడిచి ముందుకు వెళ్తే లోకల్ బస్సులు ఉంటాయి. ఆ బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదా ఆటోలు దొరుకుతాయి. ఈ అడ్రస్ చెప్తే తీసుకెళ్ళి దించుతారు ఆటో వాళ్ళు అన్నాడు. థ్యాంక్స్ అండి అంది మానస. పైకి ధైర్యంగా ఉన్న మనసులో మాత్రం భయపడుతూనే ఉంది. బస్సు ఆగవలసిన చోటునే వచ్చి ఆగింది. అందరూ దిగుతున్నారు. మానస తన బ్యాగ్ తీసుకుని లేచింది. అతను మాత్రం ఇంకా కూర్చునే ఉన్నాడు. ఇతనేంటి ఇలా కూర్చునే ఉన్నాడు? బస్సు దిగే ఉద్దేశం లేదా అనుకుంది మనసులో. అందరూ దిగేశాక తాపీగా లేచి బస్సు దిగాడతను. అతని వెనకే మానస కూడా దిగింది. అతను కనీసం మానస వైపు చూడకుండా వెళ్ళిపోయాడు. మానసకు ఆ ప్రదేశం కొత్త. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలో కాస్త చెప్పి వెళ్తే వీడికి పోయే సొమ్మేం పోయేది అనుకుంది మనసులో. అటు ఇటు చూసి కొంచెం పక్కకు అడుగులు వేసింది. హలో అని అనిపించింది. ఆగి తిరిగి చూసింది. చూడండి, మీరు ఇక్కడ ఇలా వెర్రి చూపులు చూస్తూ నిలబడితే బస్సులు ఆటోలు రావు. ఎవరినైనా అడగాలి. నేను ఆ ఆఫీస్ దగ్గరే వదిలిపెడతాను. నమ్మకం ఉంటే నాతో రండి, మా కారు ఉంది, వెళ్ళొచ్చు అన్నాడు. వెళ్ళాలా వద్దా అని మానస ఆలోచనలో పడింది. ఇక్కడ అస్సలు తెలియని మనుషులతో వెళ్ళి ఇబ్బంది పడడం కంటే అతని బస్సులో గమనించింది కాబట్టి అతనితో వెళ్ళడమే బెటర్ అనుకుని సరే పదండి అంది. అతను నేరుగా తన కారు ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్ళి ఎక్కండి అన్నాడు. ఇంతవరకు కారుని చూడడమే కానీ ఎక్కే అవకాశం మానసకు రాలేదు. అందుకే కార్ డోర్ ఎలా ఓపెన్ చేయాలో తెలియక అలాగే నిలబడి ఉంది. అది అర్థమైనట్టు అతనే డోరు ఓపెన్ చేశాడు. మానస ఎక్కి కూర్చుంది. అతను ముందు సీటులో కూర్చున్నాడు. వినయ్ పోనీ అన్నాడు. సరే సార్ అన్నాడు ఆ అబ్బాయి. కారు వేగం పుంజుకుంది. 10 నిమిషాల్లో కారు మానస వెళ్ళాల్సిన ఆఫీస్ ముందు ఆగింది. ఇదే మీరు దిగాల్సిన ఆఫీస్ అన్నాడు వెనక్కి తిరిగి. అయితే దిగిపోతాను అంది. డ్రైవర్ దిగి అతను దిగవలసిన వైపు డోర్ ఓపెన్ చేశాడు. అతను దిగి మానస వైపు డోర్ ఓపెన్ చేశాడు. సిటీలో అంతా ఇంతేనేమో, డ్రైవర్లే డోర్ ఓపెన్ చేయాలేమో అనుకుంది మానస. వినయ్, ఈమెకు విజిటర్ హాల్ చూపించు, అలాగే తన ఫ్రెండు ఎవరో కనుక్కొని పిలిపించు అన్నాడు. ఓకే సార్ అన్నాడు
డ్రైవర్ వినయ్. బెంగళూరు అంటే అందరూ కన్నడ మాత్రమే మాట్లాడతారు అనుకునే మానసకు వాళ్ళిద్దరూ అంత స్పష్టంగా తెలుగులో మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్స్ సార్ అంది అతని వైపు చూసి. అప్పుడప్పుడు మనుషుల్ని నమ్మండి అనేసి అతను ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయాడు. రండి మేడం అన్నాడు వినయ్ ముందు నడుస్తూ. సరే అని వినయ్ వెనకే వెళ్ళి విజిటర్స్ హాల్లో కూర్చుంది మానస. మేడం, మీ ఫ్రెండ్ పేరు చెప్తే వెళ్ళి పిలుస్తాను అన్నాడు వినయ్. భారతి అంది మానస. భారతి నా? సరే ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు. సరే అంది. 10 నిమిషాల తర్వాత ఆ అబ్బాయి తిరిగొచ్చాడు. మేడం, భారతి గారు కంపెనీ మీటింగ్ కోసం చెన్నై వెళ్ళారట, రావడానికి 4 రోజులు పడుతుందట అన్నాడు. ఆ మాట వినగానే మానసకు భయం, బాధ, ఆందోళన అన్నీ మొదలయ్యాయి. ఇప్పుడేం చేయాలి? భారతి ఊర్లో లేదా? తనని నమ్మి ఇంత దూరం వచ్చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలా? ఎలా వెళ్ళగలను? ఇప్పటికే నేను ఇంట్లో లేనన్న విషయం అన్నయ్య, వదినలకు తెలిసి ఉంటుంది. ఈ విషయం ఊరంతా మోగిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో రిటర్న్ వెళ్తే నేను నిజంగానే ఎవరితోనో లేచిపోయాను, వాడు మోసం చేశాడు, అందుకే తిరిగి వచ్చేశాను అనుకుంటారు. అలాంటి మాటలు పడడం కంటే ఇక్కడే ఎక్కడైనా చావడం మేలు అనుకుంది. సరే, భారతి ఆఫీస్ అయ్యాక ఎక్కడ ఉంటుందో చెప్తారా అంది. అవన్నీ మాకెలా తెలుస్తాయి మేడం? ఉండండి, భారతి మేడం ఫ్రెండుని అడిగి వస్తాను అని మళ్ళీ లోపలికి వెళ్తాడు. భారతి ఎక్కడ ఉంటుందో తెలిస్తే చాలా బాగుంటుంది. 4 రోజులు ఓపిక పడితే తను వచ్చేస్తుంది. ఏదో ఒక విధంగా ఉద్యోగం చూసుకుని హాయిగా ఉండిపోవచ్చు అనుకుంది. వినయ్ తిరిగి వచ్చాడు. ఏం చెప్తాడా అన్నట్టు ఆతృతగా అతని వైపే చూస్తుంది మానస. భారతి మేడం గారికి పెళ్ళయిందంట కదా మేడం, వాళ్ళ భర్తతో కలిసి కృష్ణరాజపురంలో ఉంటారంటండి అన్నాడు. కృష్ణరాజపురమా? అదెక్కడ ఉంది అమాయకంగా? మేడం, మీరు బెంగళూరు రావడం మొదటిసారా అన్నాడు వినయ్. అవును అన్నట్టు తల ఆడించింది. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది మేడం. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కోవడం మీకు కష్టమవుతుంది అన్నాడు మానసను బాధను అర్థం చేసుకున్నట్టుగా. ఇప్పుడేం చేయాలి అని మానస ఆలోచనలో పడింది. వినయ్ బాస్ పిలుస్తున్నారు అని ప్యూన్ పిలవడంతో వినయ్ బాస్ గది వైపు వెళ్ళిపోయాడు. ప్యూన్ అక్కడే నిలబడి ఆ అమ్మాయి వైపు అదలా చూస్తున్నాడు. వినయ్, ఏమైంది? ఆ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో తెలిసిందా? వెళ్ళి ఆ అమ్మాయిని కలవమని తన ఫ్రెండ్కి చెప్పలేదా అన్నాడతను. సార్, ఆ మేడం ఫ్రెండు భారతి గారట. భారతి గారు మీటింగ్ కోసం చెన్నై వెళ్ళారట సార్, రావడానికి 3-4 రోజులు పడుతుందట అన్నాడు. అతను కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. సరే, మళ్ళీ ఊరెళ్తుందేమో అడిగి బస్సు ఎక్కించి రాబో అన్నాడు. సరే సార్ అని వినయ్ బయటకు వచ్చేశాడు. అతను మళ్ళీ కంప్యూటర్లో విజిటర్స్ హాల్లోని సీసీ కెమెరాలను చూడటం మొదలుపెట్టాడు. వినయ్ హాల్లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయితో ఏదో చెప్తున్నాడు. ఆ అమ్మాయి తల అడ్డం తిప్పుతూ కళ్ళు తుడుచుకుంటుంది. వినయ్ మళ్ళీ హాల్లో నుండి బాత్రూంలోకి వచ్చాడు. ఏంటి వినయ్ అన్నాడు. సార్, ఆ మేడం మళ్ళీ ఊరికి వెళ్ళరంట, ఇక్కడే ఎక్కడైనా ఉంటారట, వాళ్ళ ఫ్రెండు వచ్చేంత వరకు. పాపం సార్, ఏదో కష్టంలో ఉన్నారనుకుంటా, ఏడుస్తున్నారు అన్నాడు. కష్టాలు లేనిది ఎవరికి అన్నాడతను వినయ్ వైపు చూసి. వినయ్ సైలెంట్గా తల దించుకుని ఉండిపోయాడు. సరే, వెళ్ళి ఆ మేడంని ఇక్కడికి పంపు అన్నాడు. అలాగే సార్ అని వినయ్ వెళ్ళిపోయాడు. వినయ్ వెళ్ళి ఆ అమ్మాయిని పిలుచుకుని వచ్చి బాత్రూమ్ దగ్గర వదిలివేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్ అంది మానస. ఎస్ అన్నాడతను తన వైపు చూడకుండానే. మానస లోపలికి వచ్చింది. నన్ను రమ్మన్నారంట సార్ అంది మానస. కూర్చో అనేసి అతను సిస్టమ్స్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. మానస సైలెంట్గా కూర్చుంది. అతన్నే పలకరించే వరకు సైలెంట్గానే ఉంది.
అతను కంప్యూటర్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. మానస అతని వైపే చూస్తుంది. అతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసిందో గుర్తు రావడం లేదు. అతని ముందు అతని పేరును సూచిస్తున్న నేమ్ ప్లేట్ మెరుస్తూ కనిపిస్తుంది. కె. అర్జున్ ప్రసాద్, CEO. అర్జున పేరు తలుచుకోగానే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది మానసకు. ఇతను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. పైగా ఇతని పేరు కూడా అర్జునే. నేను చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న అర్జున్ ఇతను ఒకరేనా అనుకుంది. అంతలో అతనే, చెప్పండి ఏంటి మీ సమస్య? మీ ఫ్రెండ్ ఇక్కడ లేదంటగా, రావడానికి 4 రోజులు పడుతుందని కూడా తెలిసింది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండు వచ్చాక మళ్ళీ రండి. కావాలంటే మా ఆఫీస్ ఫోన్ నెంబరు తీసుకెళ్ళండి. మీరు ఫోన్ చేసి మీ ఫ్రెండు వచ్చిందో లేదో కనుక్కుని అప్పుడు రండి. కావాలంటే వినయ్ మీతో పాటు వచ్చి మిమ్మల్ని బస్సు ఎక్కించి వస్తాడు అన్నాడు. మానస సైలెంట్గా తల కిందికి దించుకుని నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. ఏంటో చెప్పండి అన్నాడు అతను. అతని పేరు అర్జున్ అని తెలిసాక అతన్ని సార్ అని పిలవలేకపోయింది మానస. నేను ఇంటికి వెళ్ళలేనండి. వెళ్తే మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితి నాది అంది. అంటే అన్నాడతను. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు. నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంది. ఎందుకు ఇష్టం లేదు అన్నాడు. అతను నాకంటే చాలా పెద్దవాడు. మా పెద్దన్నయ్య వయసు ఉంటుంది అంది అమాయకంగా. మీ పెద్దన్నయ్య నీకంటే ఎంత పెద్దవాడు అన్నాడతను. మానస అమాయకత్వం అతనికి నచ్చింది. మా పెద్దన్నయ్య నాకంటే 12 ఏళ్ళు పెద్దవాడు. పైగా నన్ను చేసుకోవాలి అనుకుంటున్న అతనికి ఇంతకు ముందే పెళ్ళయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అతని పెళ్ళాం అతని వదిలేసి వెళ్ళిపోయింది అంట. ఆ మాట వినగానే అతనికి ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయి. అతనికి కోపం వచ్చింది అన్నదానికి గుర్తుగా అతన్ని దవడ ఎముక బిగించేసింది. చేతిని గట్టిగా బిగించి తల మీద ఆనించుకున్నాడు. అతను ఎందుకలా ఉండిపోయాడో అర్థం కాని మానస అతని ముఖం వైపే చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటికి అతను తేరుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారు అన్నాడు. భారతి వచ్చేంత వరకు ఇక్కడే ఎక్కడైనా హాస్టల్లో ఉంటాను అంది. 3-4 రోజులు అంటే హాస్టల్లో ఉండనివ్వరు అన్నాడతను. మానస సైలెంట్గా అయిపోయింది. సరే మా ఇంట్లో ఉండండి అన్నాడు అతను. మీ ఇంట్లోనా అంది మానస చిన్నగా. అతను ఎలాంటి వాడో తెలియదు. అతని ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలియదు. అందుకనే మానస సైలెంట్గా ఉండిపోయింది. మీరేమీ భయపడాల్సిన పని లేదు. అక్కడ సుగుణ కూడా ఉంటుంది అన్నాడు. బెల్ కొట్టగానే ప్యూన్ వచ్చి అతని ముందు నిలబడ్డాడు. అప్పుడు కూడా అతని చూపులు మానస మీదే ఉన్నాయి. వెళ్ళి వినయ్ని పిలువు అన్నాడు అతను. సరే సార్ అని అతను వెళ్ళి వినయ్ని లోపలికి పంపించాడు. వినయ్, ఈ మేడంని తీసుకెళ్ళి ఇంట్లో దించిరా అన్నాడు. అలాగే సార్ అన్నాడు వినయ్. నేను ఒకదాన్నే అతనితో ఎలా వెళ్ళాలి అంది మానస చిన్నగా. అది విన్నగానే అతని పెదాల మీదకి చిరునవ్వు వచ్చింది. అతను నవ్వనట్టుగా నవ్వాడు. ఆ నవ్వులో అతను మరింత అందంగా కనిపిస్తున్నాడు. చూశావా వినయ్, నీకు ఆల్రెడీ చెప్పానా, నువ్వు ఇలా సేవింగ్ చేసుకోకుండా కటింగ్ చేసుకోకుండా ఉంటే అందరూ ఇలానే భయపడతారు అని అన్నాను. వినయ్ సైలెంట్గా తల కిందికి దించుకుని ఉండిపోయాడు. మీరు వినయ్ని అనుమానిస్తున్నారు అన్నాడు అతను నవ్వుతూనే. మానస సైలెంట్గానే ఉంది. సరే పదండి, నేను వస్తాను అన్నాడతను. అతని వెనకాలే మానస బయటికి వచ్చింది. రూమ్ నుండి బయటకు రాగానే అతను ప్యూన్తో చెప్తున్నాడు. లంచ్ అవగానే మీటింగ్కి రమ్మనమని మేనేజర్కు చెప్పు అన్నాడు. సరే సార్ అన్నాడు ప్యూన్. కథ ఇంకా ఉందండి. రేపు మళ్ళీ తరువాయి భాగంలో కలుసుకుందాం. బాయ్.